ఇక వైఎస్ జగన్ కు ఎక్స్ వేదికగా లోకేష్ కౌంటర్ అయితే ఇచ్చారు. విద్యా వ్యవస్థపై ట్వీట్ చేసిన పరువు పోగొట్టుకున్న జగన్ ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ ఆలస్యం అవుతోందంటూ జగన్ ట్వీట్ కూడా చేశారు. సో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ ఒకసారి మనం చూస్తే, రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీ ఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ. ఇక ఈసెట్ రిజల్ట్స్ వచ్చిన దాదాపు 45 రోజులు జాబుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. అట్లాగే మరోవైపు రేపటి నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులకు క్లాసులు కూడా ప్రారంభం అవుతున్నాయి. ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో అడ్మిషన్ల కోసం 34,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ పరీక్ష రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారు. గత నెల మే 15న ఫలితాలు వెలువడినా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రక్రియపై షెడ్యూల్ విడుదల చేయకపోవడం, ఆ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం, అదేవిధంగా విద్యా వ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనం అమాత్య అంటూ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి మరి ఆయన్నే రాశారు. లేదు అనంటే ఆయన అకౌంట్ నిజంగా చెప్పాలంటే ఆయన చెప్తే రాశారు, లేదంటే వేరే వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారేమో. అందరికీ తెలిసిందే మరి జగన్మోహన్ రెడ్డి కాదు, ఎవరో హ్యాండిల్ చేస్తూ ఉంటారు ఆ ట్విట్టర్ అకౌంట్ అని చెప్పేసి. మరి కనీసం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు, మరి అప్పుడు ఈసెట్ ఎప్పుడెప్పుడు నిర్వహించారు, ఏంటి వారు ఏం చేశారు వాళ్ళు ఉన్నటువంటి టైంలో అనేది దాని గురించి ఆలోచన చేయాలి కదా. అలా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా రాయడం ఎట్లా? దీనికి లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు. మీ ఏడుపులే మాకు దీవెనలు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 5 ఏళ్ల విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసిపోయారు. నేను ఏడాదిలోనే అనేక సంస్కరణలు తీసుకువచ్చి ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిన పెట్టడం చూసి మీకు కడుపు మంట రావడం చాలా సహజం. అది ఎందుకంటే మీ నైజం. మీ హయాంలో ఎప్పుడో కౌన్సిలింగ్ పెట్టారో కూడా మీకు స్పృహ లేదు. అదేవిధంగా కోవిడ్ తర్వాత మీరు 2022 సెప్టెంబర్లో 2023 జూలై చివరికి ఈసెట్ కౌన్సిలింగ్ కూడా పూర్తి చేసిన మీరు మమ్మల్ని విమర్శించడం మీ అజ్ఞానానికి నిదర్శనం అంటూ కూడా లోకేష్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఇక మేము ప్రభుత్వంలోకి రాగానే ఈసెట్ మొదటి కౌన్సిలింగ్ని జూలై 3వ వారం కల్లా పూర్తి చేశాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మొదటి కౌన్సిలింగ్ని జూలై 3వ వారానికి పూర్తి చేస్తాము అంటూ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు విద్యా వ్యవస్థలను కావచ్చు, విదేశీ విద్యలను కావచ్చు, ఏ విధంగా అప్పుడు మైనారిటీలకు కావచ్చు, బడుగు బలహీన వర్గాలకు దూరం చేశారో, అదేవిధంగా నాడు నేడు అంటూ ఎంత డబ్బు కొల్లగొట్టారో అప్పుడు అందరికీ తెలిసిందే. చిక్కీల పైన కూడా ఆయన ప్రచార ఆర్భాటంతో బొమ్మలేసుకోవడం, పాడైపోయినటువంటి చిక్కీలు చిన్నపిల్లలకు ఇచ్చే విధంగా చేయడం, కోడిగుడ్ల పైన ఆయన బొమ్మలేసుకోవడం, పిల్లలు ఆడుకునేటటువంటి ప్రతి దాని మీద ఇంకా చెప్పలేం, అన్నిటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అప్పుడు ఎక్కడా కూడా భోజనం కావచ్చు, ఇతరత్ర ఏవి కూడా విద్యార్థులకు సకాలంలో సక్రమంగా అందినటువంటి పరిస్థితి కనిపించలేదు. అవన్నీ కూడా మనం రెగ్యులర్గా చూసాం. పూర్తిగా జగన్ హయాంలో బాగా ఆలస్యమైనటువంటి ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ ఏ విధంగా జరిగిందని తెలుసు. అట్లాగే 2022 సెప్టెంబర్లో అప్పుడు చేశారు. 2023 జూలై చివరి నాటికి కూడా కౌన్సిలింగ్ నిర్వహణ చేసినటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడుతూ ఉన్నారు? సో పూర్తిగా దీనికి సంబంధించి కూడా మరి మేమెప్పుడు ఇచ్చాము కౌన్సిలింగ్కి, ఎప్పుడు పిలిచాము, ఇప్పుడు ఏం జరుగుతుందని కనీసం తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోకుండా ఎలా మాట్లాడతారంటూ కూడా పూర్తిగా ఇటు విద్యార్థులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఏదైతే చాలా అంశాలు అంటే అమ్మఒడికి సంబంధించి కూడా మనం గతంలో చూసాం. ఒక్కరికే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇస్తా అని చెప్పారు, అది కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. చాలా విద్యా సంస్థల్లో కూడా విద్యార్థులు హాల్ టికెట్లు లేదనంటే వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు కూడా తీసుకోవడం చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బకాయిలు ఏవైతే ఉందో కట్టి విద్యార్థులకు ఆ సర్టిఫికేట్లు ఇచ్చే విధంగా చేసినటువంటి పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి అటు కళాశాలలకు డబ్బులు వేయకపోవడం ఇవన్నీ కూడా జరిగాయి. సో అదంతా కూడా ఈ ప్రభుత్వం చూసుకున్నటువంటి విషయం మనం చూసాం. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో గొప్పగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అప్పుడు జరిగింది ఏంటి అనేది సమీక్షలు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే తల్లికి వందనం దాన్ని కూడా పూర్తిగా ఇచ్చినటువంటి హామీ మేరకు కూటమి ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి కనిపించట్లేదా అనేది చర్చనైతే సాగుతూ ఉంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ లీడర్ విజయ్ కిరణ్ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్ గారు నమస్కారం అండి. అట్లాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఎస్కే బాజీ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. బాజీ గారు నమస్కారం అండి. అట్లాగే మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ గారు